హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను ఒక పదం తీసుకొని దానిని తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఏ విధంగా చదవాలి, దాని యొక్క అర్థం ఏమిటి, మరియు దానికి సంబంధించి ఉదాహరణ వాక్యాన్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వాక్యంలో ఉన్న బీ ఫార్మ్స్ ఏంటి, వర్బ్ ఫార్మ్స్ ఏంటివి అనేది కూడా చెప్తాను. మరియు వీడియో మధ్యలో లేదా చివర్లో ఈ వీడియోకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన అంశాలు కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఆల్రెడీ చేసిన వీడియోస్కు కానీ లేదా ఇక ముందు చేయబోయే వీడియోస్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందు, ముందు అంటే బిఫోర్. ముందు, బిఫోర్ అంటే ఒకటి జరగక ముందే ఇంకొకటి, ఒక పని జరగక ముందే ఇంకో పని చేయడము. దీనికి ఉదాహరణ, నేను కాఫీ తాగే ముందు వార్తలు చూస్తాను. నేను కాఫీ తాగడం అనేది ఒక పని అయితే దీనికంటే ముందు వార్తలు చూడడం ఇంకొక పని. కాబట్టి బిఫోర్ అంటే దీనికన్నా ముందే ఒక పని చేస్తాను, ఆఫ్టర్ అంటే దీని తర్వాత ఇంకో పని చేస్తాను. మనం ఇప్పుడు తెలుసుకోబోయేది బిఫోర్. కాబట్టి నేను కాఫీ తాగే ముందు వార్తలు చూస్తాను. వార్తలు అంటే న్యూస్. ముందు అంటే బిఫోర్. కాఫీ తాగడం అంటే డ్రింకింగ్ కాఫీ. ఎవరు? నేను. నేను అంటే ఐ. ఇప్పుడు దీని ఇంగ్లీష్ వాక్యం చూద్దాము. ఐ వాచ్ ది న్యూస్. ఐ వాచ్ ది న్యూస్ ఎప్పుడు? బిఫోర్ డ్రింకింగ్ కాఫీ. అంటే కాఫీ తాగే ముందు వార్తలు చూస్తాను. ఈ వాక్యంలో బీ ఫార్మ్స్ ఏమున్నాయి, వర్బ్ ఫార్మ్స్ ఏమున్నాయి అని చెప్పేసి వీడియోని పాజ్ చేసి ఒక సెకండ్ ఆలోచించండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో వాచ్, వాచ్ అంటే చూడడము. ఏం చేస్తున్నాము? వార్తలు చూస్తున్నాము. కాబట్టి ఇది ఒక వర్బ్, వాచ్ చూడడము. ఈ వాచ్ యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి? V1 వాచ్, V2 వాచ్డ్, V3 వాచ్డ్, రెండు సేమ్ ఉంటాయి. V4 వాచింగ్, V4 వాచింగ్, V5 వాచెస్, V5 వాచెస్. ఇంకోటి ఏముంది? డ్రింకింగ్. డ్రింకింగ్ అనేది V4 ఫామ్లో ఉంది. ఇక్కడ వాచ్ అనేది V1 ఫామ్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అర్థమవుతుంది, V1 ఫామ్లో ఉంది. డ్రింకింగ్ అనేది V4 ఫామ్లో ఉంది. మరి ఇప్పుడు డ్రింక్ అంటే V1 డ్రింక్, V2 డ్రాంక్, V3 డ్రంక్, V4 డ్రింకింగ్ అని ఇందాక చెప్పుకున్నాము. అండ్ V5 డ్రింక్ అంటే ఏంటి? తాగడము. మీరు ముందే ఈ వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటే మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే టైంలో మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి మెయిన్ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది, అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది. అందుకనే ఈ విధంగా చెప్తున్నాను. ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ముందు, ముందు అంటే బిఫోర్. ఒకటి జరగక ముందే ఇంకొక పని జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. నేను ఆడుకునే ముందు నా హోంవర్క్ చేస్తాను. నేనేం చేస్తా? నేను ఆడుకునే ముందు ఏం చేస్తా? నా హోంవర్క్ చేస్తాను. నా హోంవర్క్ అంటే మై హోంవర్క్. నేను ఆడుకునే ముందు, ఆడుకోవడం అంటే ప్లే. బిఫోర్ ప్లే అని చెప్పాలి. బిఫోర్ అంటే దీనికంటే ముందే ఒక పని. ఆడుకునే ముందు హోంవర్క్ చేస్తాను. ఇంతకుముందు వాక్యము కాఫీ తాగే ముందు వార్తలు చూస్తాను. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఐ డూ అంటే నేను చేస్తాను. ఐ డూ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ చేస్తాను. ఎప్పుడు చేస్తాను? బిఫోర్ ఐ ప్లే. నేను ఆడుకునే ముందు నా హోంవర్క్ చేస్తాను. ఐ డూ మై హోంవర్క్ బిఫోర్ ఐ ప్లే. ఇందులో వర్బ్ ఫార్మ్స్ ఏమున్నాయి? ఒకసారి అబ్జర్వ్ చేయండి సెంటెన్స్ని. ఇక్కడ డూ ఉంది, ప్లస్ ప్లే కూడా ఉంది. డూ యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి. డూ V1 ఫామ్, V1 ఫామ్లో ఉంది. చేయు.
V2 అంటే డిడ్, చేశాడు. V2 డిడ్, చేశాడు అంటే జరిగిపోయింది, పాస్ట్ టెన్స్ కాబట్టి చేశాడు అని చెప్పాము. V3 డన్, ఇది చేసిన. V4 డూయింగ్, చేస్తూ. డూయింగ్ అంటే V4 ఫామ్ ఏమని చెప్పాను ప్రీవియస్ వీడియోలో? V1 ప్లస్ ఐఎన్జి అని చెప్పాను. V1 అంటే ఏంటిది? డూ ప్లస్ ఐఎన్జి, డూయింగ్ అయింది. డూయింగ్ అయింది. నెక్స్ట్ V5 అంటే డజ్. ఇక్కడ ఏముంది? V5 అంటే V1 ప్లస్ ఈఎస్, ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది V5కి. ఇక్కడ డజ్, డూ, ఈఎస్ డజ్. సేమ్ దీనిలానే గో అనే వర్బ్కి కూడా గోస్ వస్తుంది V5లో. ప్లే అంటే ఆడు. V1 ప్లే, V2 ప్లేడ్, V3 ప్లేడ్, V4 ప్లేయింగ్, V5 ప్లేస్. ఇక్కడ చూడండి ఎస్ యాడ్ అయింది, PLAY. V1 అనేది ప్లే, ఎస్ యాడ్ చేస్తే V5 అయిపోయింది. ఇక్కడ PLAY ప్లే ప్లస్ ఐఎన్జి, V1 ప్లస్ ఐఎన్జి V4 అయింది. ఇప్పుడు నెక్స్ట్, ఇంతకుముందు నేను ఆడటానికి ముందు నా హోంవర్క్ చేస్తాను అని చెప్పాను కదా. మరొకవేళ నువ్వు ఆడటానికి ముందు నీ హోంవర్క్ చేస్తావు అని చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలి? అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నింటికి ఏ విధంగా చెప్పాలి? దీనిని ఇంగ్లీష్లో యూ డూ యువర్ హోంవర్క్, నువ్వు నీ హోంవర్క్ చేస్తావు. యూ డూ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ నువ్వు చేయు. ఎప్పుడు? బిఫోర్ యూ ప్లే, నువ్వు ఆడటానికి ముందే నీ హోంవర్క్ చేస్తావు. ఇక్కడ ఐ ప్లేస్లో ఐ డూ మై హోంవర్క్ బిఫోర్ ఐ ప్లే, చేస్తాను అని చెప్పాను. ఐ డూ అంటే నేను చేస్తాను. యూ డూ యువర్ హోంవర్క్ అని చెప్పాలి. అతను ఆడటానికి ముందు తన హోంవర్క్ చేస్తాడు. అతను అంటే హీ, కాబట్టి హీ డస్ హిజ్ హోంవర్క్ బిఫోర్ హీ ప్లేస్. హీ డస్ హిజ్ హోంవర్క్ అంటే అతను చేస్తాడు. ఏం చేస్తాడు? తన హోంవర్క్ చేస్తాడు. ఎప్పుడు? బిఫోర్ ఈ ప్లేస్, అతను ఆడటానికి ముందు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూ డూ అన్నాము, ఐ డూ అన్నాను. మరి హీ విషయానికి వచ్చేసరికి డస్ అని వచ్చింది. ప్లస్ ఇక్కడ ప్లే అనే వర్బు ప్లేస్ అయింది, ఎస్ యాడ్ అయింది ఎక్స్ట్రా. ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది? ఎందుకు అంటే హీ అండ్ హీ సేమ్. హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్కి డస్ ఉపయోగిస్తాం. అందుకనే డస్ వచ్చింది. వర్బ్ విషయంలో ఇక్కడ డూ, డస్, డిడ్ కదా, కాబట్టి ఇది డూ యొక్క V5 ఫామ్ కాబట్టి డస్ ఉపయోగించాం. ఎక్కడగా? థర్డ్ పర్సన్కి. ఇక్కడ థర్డ్ పర్సన్కి ప్లే అంటే ప్లేస్ ఉపయోగిస్తాం. ఇది మీకు అర్థం కావాలంటే డూ, డస్, డిడ్ అని ఒక వీడియో చేశాను, టాపిక్ లెసన్, అది చూడండి. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇంతకుముందు అతను ఆడటానికి ముందు తన హోంవర్క్ చేస్తాడు అని చెప్పాము. ఇప్పుడు ఆమె ఆడటానికి ముందు, ఆమె అంటే ఎవరు? షీ. హీ డస్ అని చెప్పాము కదా. ఇప్పుడు షీ డస్ అని చెప్పాలి. షీ డస్ హర్ హోంవర్క్. ఎప్పుడు? బిఫోర్ షీ ప్లేస్. హీ ప్లేస్ అని చెప్పాము, ఇప్పుడు షీ ప్లేస్ అని చెప్పాలి. ఆమె ఆడటానికి ముందు ఆమె హోంవర్క్ చేస్తుంది. ఐ అయిపోయింది, యు అయిపోయింది, హీ అయిపోయింది, షీ అయిపోయింది. మరి వి అంటే మనం ఆడటానికి ముందు మన హోంవర్క్ చేస్తాము. మరి మనం అంటే ఏమని చెప్పాలి? మనం అంటే వి అని చెప్పాలి. మళ్ళీ ఇక్కడ డూ వచ్చింది, డస్ రాలేదు. ఎందుకు రాలేదు? మరియు ఇక్కడ ప్లే వచ్చింది, ప్లేస్ రాలేదు. ఎందుకు రాలేదంటే హీ, షీ, ఇట్తో మాత్రమే డస్ యూజ్ చేయాలి. మిగతా వాటికి అండ్ ఎనీ నేమ్ ఉన్నా కూడా డస్ యూజ్ చేయాలి. మిగతా వాటికి డూ యూజ్ చేయాలి. అందుకని వీ డూ అని చెప్పాము. వీ డూ అవర్ హోంవర్క్. ఎప్పుడు? బిఫోర్ వి ప్లే. వాళ్ళు ఆడటానికి ముందు వాళ్ళ హోంవర్క్ చేస్తారు, లేదా వారు లేదా వాళ్ళు అని కూడా చెప్పొచ్చు. ఆడటానికి ముందు హోంవర్క్ చేస్తారు. వాళ్ళు అంటే దే డూ దేర్ హోంవర్క్. వాళ్ళు చేస్తారు, వాళ్ళ హోంవర్క్ చేస్తారు.
బిఫోర్ దే ప్లే. బిఫోర్ దే ప్లే. వాళ్ళు ఆడటానికి ముందు వాళ్ళ హోంవర్క్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి సెంటెన్స్ అనేది ఏ విధంగా రాయాలో ఇప్పుడు చూశారు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పదం తీసుకుందాం. తర్వాత. తర్వాత అంటే ఆఫ్టర్. తర్వాత ఆఫ్టర్. ఇది ఎప్పుడు ఉపయోగించాలి? ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకొకటి. ఇంతకుముందేమో ఒకటి జరగక ముందు చెప్పాము, ఇప్పుడు జరిగిన తర్వాత చెప్పాలి. నేను భోజనం తర్వాత నడకకు వెళ్తాను అంటే నేను తిన్న తర్వాత నడుస్తాను అని అర్థం. నేను భోజనం తర్వాత నడకకు వెళ్తాను. నేను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇక్కడ నడక అంటే వాక్, భోజనం అంటే లంచ్, డిన్నర్. లేదు నేను తిన్న తర్వాత నడకకు వెళ్తాను అని చెప్తే ఈట్ వస్తుంది. ఐ విల్ గో ఫర్ ఏ వాక్. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? ఫర్ ఏ వాక్, నడకకు వెళ్తాను. ఎప్పుడు వెళ్తావు? ఆఫ్టర్, తర్వాత. ఆఫ్టర్ లంచ్, లంచ్ తర్వాత, భోజనం తర్వాత, నేను తిన్న తర్వాత అని ఈ విధంగా చెప్పాలి. ఇందులో ఏం వర్బ్స్ ఉన్నాయో ఒక నిమిషం ఆలోచించండి. ఇందులో గో అనే వర్బ్ ఉంది. ఇంకా ఏమున్నాయి? వాక్ అనే వర్బ్ ఉంది. గో అంటే V1 గో, V2 వెంట్, V3 గాన్, V4 గోయింగ్, V5 గోస్. V1 గో అంటే వెళ్ళు అని అర్థం. ఈ గో అనే వర్బ్ని క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను, చూసి నేర్చుకోండి. ఇక్కడ వాక్, వాక్ అంటే V1 నడవడము, వాక్ అంటే నడవడము. V2 వాక్డ్, V3 వాక్డ్, V4 వాకింగ్, వాక్ ప్లస్ ఐఎన్జి అంటే V1 ప్లస్ ఐఎన్జి. V5 V1 ప్లస్ S వాక్స్. భోజనం తర్వాత నువ్వు నడకకు వెళ్తావు. నేను నడకకు వెళ్తాను అయిపోయింది కదా. ఇప్పుడేమో నువ్వు, నువ్వు అంటే యూ. యూ గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. ఇంతకుముందు ఐ విల్ గో అన్నాను అంటే అది నేను ఫ్యూచర్ టెన్స్లో చెప్పాను. ఫ్యూచర్ టెన్స్లో ఎలా అవుతుంది? ఇక్కడ విల్ ఉపయోగించాం కాబట్టి అది భవిష్యత్తు కాలము అంటే ఫ్యూచర్ టెన్స్ అని గుర్తుపట్టాలి. ఇక్కడ యూ గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్, ఇది భవిష్యత్తు కాదు, ప్రెజెంట్. ఇక్కడ యూ గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. యూ గో నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? నడకకు వెళ్ళు. ఎక్కడ? ఆఫ్టర్ లంచ్. భోజనం తర్వాత అతను నడకకు వెళ్తాడు. భోజనం తర్వాత ఎవరు ఇక్కడ? అతను. అతను అంటే హీ గోస్ ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు డస్ వచ్చింది, ఇప్పుడు గోస్ వచ్చింది. ఎందుకు? డూ, డస్, డిడ్ అనేది డస్ ఉపయోగించాలి అన్నాము. ఇక్కడ కూడా ఇది థర్డ్ పర్సన్ కాబట్టి హీ అనేది హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు గోస్ ఉపయోగించాలి. నెక్స్ట్, ఆమె భోజనం తర్వాత నడకకు వెళ్తుంది. ఆమె అంటే ఎవరు? షీ గోస్ ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. షీ గోస్ ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. మనం అంటే ఎవరు? వి. భోజనం తర్వాత నడకకు వెళ్తాము. వి గో ఫర్ ఏ వాక్. వి గో మేము వెళ్తాము లేదా మనం వెళ్తాము. ఎక్కడికి? ఫర్ ఏ వాక్. ఎప్పుడు? ఆఫ్టర్ లంచ్. ఎక్కడికి, ఎప్పుడు అనేది రెండు రాసామనుకోండి, మనకు సెంటెన్స్ మొత్తం అయిపోతుంది. ఒకటి పని జరగడము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్తున్నాము. వాళ్ళు భోజనం తర్వాత నడకకు వెళ్తారు. వాళ్ళు అంటే ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దే గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. మళ్ళీ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ గోస్ రాలేదు, గో అనే వచ్చింది. దే గో ఎక్కడికి? ఫర్ ఏ వాక్. ఎప్పుడు? ఆఫ్టర్ లంచ్. భోజనం తర్వాత మీరు నడకకు వెళ్తారు. అన్నీ చెప్పుకున్నాం కానీ మీరు లేదా నువ్వు అని చెప్పలేదు కదా, అందుకని నువ్వు లేదా మీరు అంటే యూ విల్ గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. యూ విల్ గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ లంచ్. ఎక్కడికి, ఎప్పుడు. ఇప్పుడు ఇంకొక పదం తీసుకున్నాము, ద్వారా. ద్వారా అంటే త్రూ లేదా గుండా, దాని గుండా, దాని ద్వారా అని చెప్పుకుంటాం కదా.
దానిని త్రూ అంటాము. దీని యొక్క అర్థము ఏదో దాని మధ్యలోగా, ఏదైనా ఒక వస్తువు ఉన్నా ఏదైనా ఉన్నా ఏదో ఒకటి ఉంది దాని మధ్యలో గుండా రావాలి. దీనికి ఉదాహరణ, మేము అరణ్యం ద్వారా ప్రయాణించాము, అడవి ద్వారా ప్రయాణించాము, లేదా అరణ్యం ద్వారా ప్రయాణించాము, అడవి గుండా ప్రయాణించాము. అంటే అడవి అంటే ఫారెస్ట్, ప్రయాణించడము ట్రావెల్, ద్వారా అంటే త్రూ, మేము అంటే వి అని చెప్పుకున్నాము. ఫోటోలో ఒక ఆమె ఉంది కాబట్టి షీ అని చెప్పాలి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో వి ట్రావెల్డ్, ప్రయాణించాము అని వచ్చింది. ప్రయాణించాము అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ట్రావెల్ రాదు, ట్రావెల్డ్ వస్తుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి. దేని గుండా? త్రూ ది ఫారెస్ట్. వి ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. ఇందులో వర్బ్స్ ఏమున్నాయి? ట్రావెల్డ్ అని, ఇది పాస్ట్ టెన్స్ అని చెప్పాను, ప్లస్ ప్రయాణించాము పాస్ట్ టెన్స్లో ఉంది అన్నాను. పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్పగానే ఇది ఒక వర్బ్ అని చెప్పేసి మీరు గుర్తుపట్టాలి. ట్రావెల్ అనేది ఒక వర్బ్. ట్రావెల్ అంటే ప్రయాణించడము. V1 ట్రావెల్, V2 ట్రావెల్డ్, V3 ట్రావెల్డ్, V4 ట్రావెలింగ్. ట్రావెల్ ప్లస్ ing, V1 ప్లస్ ing. V5 ట్రావెల్స్. నెక్స్ట్, నువ్వు అటవీ ద్వారా ప్రయాణించావు. మేము అటవీ ద్వారా ప్రయాణించాము అంటే వి ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్ అని చెప్పాను. ఇక్కడ నువ్వు అంటే యూ ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. యూ ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. నేను చెప్పడానికి ముందే మీరు గెస్ చేయాలి. ఆల్రెడీ నేను ఒకటి చెప్పి మిగతావి మీకు ప్రాక్టీస్ కావాలి, మరియు మీరు గెస్ చేస్తారా లేదా. గెస్ చేసినట్టయితే సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందని మీకు తెలియాలని అన్నీ చెప్తున్నాను. ఇలా అన్నీ చెప్పడము, అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం మీకు బోర్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఒకటే చెప్తాను. లేదు ఈ విధంగా చెప్పడము మాకు మంచిగా అర్థమవుతుంది, అన్నీ చెప్పండి అన్నా కూడా చెప్పండి, ఏదైనా ఒకటి చెప్తే దాన్ని బట్టి నేను చేంజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్, అతను అటవీ ద్వారా ప్రయాణించాడు. అతను అంటే హీ ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. హీ ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. అతను అటవీ ద్వారా ప్రయాణించాడు, లేదా అడవి ద్వారా ప్రయాణించాడు, అరణ్యం ద్వారా ప్రయాణించాడు. హీ అయిపోయింది. ఇప్పుడు ఆమె అంటే షీ, మిగతా అంతా సేమ్ ఉంటుంది. షీ ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. షీ ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. మనము అంటే ఏంటిది? వి ట్రావెల్డ్ త్రూ ద ఫారెస్ట్. వి ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. మనము అంటే వి. వారు అన్నాను. వారు అంటే ఎవరు? దే ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. దే ట్రావెల్డ్ త్రూ ది ఫారెస్ట్. ఈ వాక్యానికి త్రూ ది ఫారెస్ట్, త్రూ ఉపయోగించినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? వర్బ్ అనేది చేంజ్ కాలేదు, అన్నింటికి సేమ్ సెంటెన్స్ ఉంది. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇది మాత్రమే చేంజ్ అయింది. వారు అన్నాము, ఆమె అన్నాము, అతను అన్నాము, నువ్వు అన్నాము, మేము అన్నాము, మిగతాదంతా సేమ్ ఉంది. నెక్స్ట్, ఇప్పుడు అంటే నౌ ఇప్పుడు. ప్రస్తుత సమయము అంటే ఇప్పుడు అంటే ప్రెజెంట్, ప్రస్తుత సమయము, ప్రస్తుత సమయంలో చేసే పని. ఇప్పుడు నేను పని చేస్తున్నాను. నేను పని చేస్తున్నాను అంటే ఐ యామ్ వర్కింగ్. చేస్తున్నాను వచ్చింది, కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది కాబట్టి వర్క్ అంటే పని, వర్కింగ్ అని చెప్తాము. ఇప్పుడు అంటే నౌ, ఇప్పుడు నేను పని చేస్తున్నాను. ఐ యామ్ వర్కింగ్ నౌ. ఐ యామ్ వర్కింగ్ నౌ. ఇప్పుడు నేను పని చేస్తున్నాను. ఐ యామ్ వర్కింగ్. ఇందులో వర్బ్ ఏముంది? వర్క్ అనేది వర్బ్. V1 వర్క్. వర్క్ అంటే పని చేయడము. V2 వర్క్డ్. V3 వర్క్డ్. V4 వర్కింగ్. వర్క్ ప్లస్ ing. V1 ప్లస్ ing. V1 ప్లస్
ఎస్ లేదా ఈఎస్ V5 వర్క్స్. ఇందులో బీ ఫామ్ కూడా ఉంది. బీ ఫామ్ ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ టెన్స్, ప్రస్తుత కాలంలో ఉపయోగించాం. ఈజ్, యామ్, ఆర్ అనేది బీ ఫామ్స్లో. నెక్స్ట్ బీ ఫామ్స్, డూ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్ అనేది వీడియో చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు పని చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు, నేను ఇప్పుడు అంటే ఐఎమ్ వర్కింగ్ నౌ అని చెప్పాము. నువ్వు ఇప్పుడు అన్నాను అంటే యు ఆర్ వర్కింగ్ నౌ. ఐ ఆమ్ వర్కింగ్ నౌ. ఇక్కడ యు ఆర్ ఉపయోగించాము. ఇంతకుముందు ఐ ఆమ్ ఉపయోగించాము. ఐ ఆమ్ అని ఉపయోగించాము. యు వచ్చినప్పుడు ఆర్ ఉపయోగించాలి. అది బీ ఫామ్ స్టాప్ వినేటప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. యామ్ అనేది కేవలం ఐ తోటే ఉపయోగిస్తాము. అతను ఇప్పుడు పని చేస్తున్నాడు. అతను అంటే హీ, మిగతాదంతా సేమ్. హీ ఈజ్ వర్కింగ్ నౌ. సేమ్ అన్నారు, ఈజ్ వచ్చింది అని అనుకుంటున్నారా? ఎస్, ఇది కూడా ఈజ్, యామ్, ఆరు బీ ఫామ్స్ అని చెప్పాను కదా, అందుకని హీ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగించాలి. ఇంకెప్పుడు ఉపయోగిస్తాం? హీ వచ్చినప్పుడు డస్ అని చెప్పాను. అది మళ్ళీ దేనికి ఉపయోగించాము? హీకి ఉపయోగించాము అండ్ షీకి కూడా ఉపయోగించాము. ఇంకొకటి ఏంటిది? ఇట్ అని కూడా చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒకసారి హీ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగించాలి అన్నప్పుడు అది షీకి వస్తుంది, ఇట్కి వస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. హీ వచ్చినప్పుడు ఏమొస్తుందో షీ, ఇట్ కూడా అదే వస్తుంది. కావాలంటే మనం ముందు వీడియోలు, ముందు వాక్యాలు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆమె అన్నాను కాబట్టి డైరెక్ట్ షీ ఈజ్ వర్కింగ్ నౌ. ఇంతకుముందే చెప్పాను కదా, హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తే షీకి కూడా వస్తుందని. ఇప్పుడు షీ వచ్చింది, ఈజ్ కూడా వచ్చింది. మనము ఇప్పుడు పని చేస్తున్నాము. మనం అంటే వీఆర్ వర్కింగ్ నౌ. వారు ఇప్పుడు, వారు అంటే ఎవరు? దే ఆర్ వర్కింగ్ నౌ. దే ఆర్ వర్కింగ్ నౌ. వీఆర్, దే ఆర్, యు ఆర్. ఐ ఆమ్, షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈస్. ఓన్లీ ఐతో మనం యామ్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ అవతల. అవతల అంటే అటు సైడు అని అంటాం కదా, అవతలికి వెళ్ళు, అవతల సైడ్ రా, ఇవతల అవతల అని ఉంటాం కదా. అంటే అక్రాస్. క్రాస్ అంటే అవతల, క్రాస్ వెళ్ళాలి. అక్రాస్ అంటే క్రాస్ వెళ్ళాలి. అంటే ఒక వైపు నుండి మరొక వైపుకి, ఒక వైపు నుండి మరొక వైపుకి. అతను నది అవతల ఉన్న ఇంటికి వెళ్ళాడు. నది అవతల ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఈ విధంగా దీనిని ఇంగ్లీష్లో హీ వెంట్ టు ద హౌస్ అంటే అతను ఇంటికి వెళ్ళాడు అన్నాము. కాబట్టి వెంట్ వచ్చింది. వెళ్ళాడు అంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా, పాస్ట్ టెన్సే కదా, కాబట్టి వెంట్ అని చెప్పాము. ఇలా అక్రాస్ ది రివర్. క్రాస్ ది రివర్. రివర్ అంటే నది. అక్రాస్ అంటే అవతల అని చెప్పాము కదా, అందుకని అక్రాస్ ది రివర్ అంటే నది అవతల ఉన్న. ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. వెంట్ టు ద హౌస్. ఎవరు? అతను. అతను అంటే హీ. ఇందులో వర్బ్ ఏముంది? వెంట్. ఆల్రెడీ వెళ్ళాడు అని చెప్పాను. వెళ్ళాడు పాస్ట్ టెన్స్ అని కూడా చెప్పాను. పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ అని చెప్పేసి మీకు గుర్తు రావాలని కూడా చెప్పాను. ఎంతమందికి గుర్తుకొచ్చింది? V1 అంటే గో, వెళ్ళడము, వెళ్ళు. V2 అంటే వెంట్. V3 అంటే గాన్. V4 అంటే గోయింగ్. V5 అంటే గోస్. V1 ప్లస్ ING. V1 ప్లస్ ES. ఎస్ లేదా ఈఎస్. గో వర్బ్కి సంబంధించి కూడా వర్బ్ ఫామ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, అందులో కంపల్సరీ ప్రతి వీడియోలో చెప్పాను. నేను నదిని దాటుకుని ఇంటికి వెళ్ళాను. నదిని దాటుకుని, దాటడము, అవతల సైడు అని చెప్పాను కదా. నదిని దాటుకుని ఇంటికి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. ఐ వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. నేను నది అవతల ఉన్న ఇంటికి వెళ్ళాను. లేదా నదిని దాటి ఇంటికి వెళ్ళాను. నదిని దాటుకుని ఇంటికి వెళ్ళాను. నది అవతల ఉన్న ఇంటికి వెళ్ళాను. నువ్వు నదిని దాటుకుని. నువ్వు అంటే ఎవరు? యూ వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. నువ్వు అంటే యూ. ఆమె అన్న కాబట్టి షీ వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్.
మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ మొత్తం సెంటెన్స్ చూడకుండా ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ అయింది కాబట్టి ఆమె అంటే షీ, మిగతాదంతా సేమ్. మనము అంటే ఎవరు? వి వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. వి వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. వారు అంటే దే, సేమ్. దే వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. దే వెంట్ టు ది హౌస్ అక్రాస్ ది రివర్. నెక్స్ట్ ఇలాగే అంటే లైక్ దిస్ అంటే దీనిలాగానే, దీని విధంగానే, ఈ విధంగానే అంటే ఇలాగే అన్నట్టు. అలా లేదా ఈ రీతిగా, అదే విధంగా, ఇదే విధంగా, ఈ రీతిగా, దీని ప్రకారంగా మనం తెలుగులో ఏ విధంగా అనుకోవచ్చు. కానీ ఇలాగే, లైక్ దిస్ అంటే ఇలాగే. దీనికి సంబంధించి ఉదాహరణ చూద్దాము. మీరు ఇలా పని చేయాలి. మీరు ఇలా పని చేయాలి. పని చేయడము వర్క్. ఇక్కడ మీరు ఈ విధంగా పని చేయాలి, లేదా నువ్వు ఈ విధంగా పని చేయాలని చెప్పడం. దీనిని ఇంగ్లీష్లో యూ షుడ్ వర్క్ లైక్ దిస్. యూ షుడ్ వర్క్ లైక్ దిస్. మీరు ఈ విధంగా చేయాలి. ఇందులో వర్క్ అనేది వర్బ్ కాబట్టి V1 అంటే వర్క్, V2 వర్క్, V3 వర్క్డ్, V4 వర్కింగ్, V5 వర్క్స్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెంటెన్స్లో వచ్చింది. నేను ఇలా పని చేయాలి. నేను ఇలా. మీరు ఇలా అంటే యూ షుడ్ అని చెప్పాను. మరి నేను ఇలా అంటే ఐ షుడ్ అని చెప్పాలి. ఐ షుడ్ వర్క్ లైక్ దిస్. నేను ఇలా పని చేయాలి అన్నప్పుడు ఐ షుడ్ వాడాలి. వర్క్ లైక్ దిస్. నేను అంటే ఐ కాబట్టి ఐ షుడ్. అతను ఇలా పని చేయాలి. అతను అంటే హీ షుడ్ వర్క్ లైక్ దిస్. హీ షుడ్ వర్క్ లైక్ దిస్. అతను అంటే ఎవరు? హీ. మిగతాదంతా సేమ్. ఆమె అంటే షీ షుడ్ వర్క్ లైక్ దిస్. ఆమె అంటే షీ. మిగతాదంతా సేమ్. మనము అంటే వి. మనము అంటే వి. మిగతాదంతా సేమ్. వారు అంటే దే. వారు అంటే దే. మిగతాదంతా సేమ్. మధ్య అంటే ఇన్ బిట్వీన్. మధ్యలో లేదా మధ్య. బిట్వీన్ లేదా ఇన్ బిట్వీన్. సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. అంటే రెండు వస్తువుల మధ్య అని అర్థం. ఇన్ బిట్వీన్ అన్న రెండు వస్తువుల మధ్యలో అంటే ఇన్ బిట్వీన్. రెండు వస్తువుల మధ్య బిట్వీన్. సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి అని చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. అతను కిటికీల మధ్యలో నిలబడ్డాడు. కిటికీలు అంటే విండోస్. మధ్యలో అంటే ఇన్ బిట్వీన్. నిల్చోవడము స్టాండింగ్. ఉన్నాడు అంటే ఈజ్. అతను అంటే హీ. ఇక్కడ రెండు కిటికీల మధ్య నిలుచొని ఉంది. ఇక్కడ అతను అంటే హీ అని చెప్పాను. మరి ఇక్కడ ఆమె ఉంది. ఆమె అంటే షీ అని చెప్పాలి. హీ ఈజ్ అంటే ఉన్నాడు. హీ అంటే అతను ఏం చేస్తున్నాడు? స్టాండింగ్ నిలబడ్డాడు. ఎక్కడ? ఇన్ బిట్వీన్ ది విండోస్. ఇన్ బిట్వీన్ ది విండోస్. ఇదొక విండో, ఇదొక విండో. ఇదొక కిటికీ, ఇది ఒక కిటికీ. రెండు విండోస్ మధ్యలో నిలబడ్డాడు లేక నిలబడింది. ఇందులో వర్బ్ ఏముంది? స్టాండింగ్. స్టాండ్ ప్లస్ ఐఎన్జి. V1 ప్లస్ ఐఎన్జి. ఇలా గుర్తుపట్టి మీరు వర్బ్ అని చెప్పాలి. ఏ వర్డ్లో అయినా, ఏ పదంలో అయినా ఐఎన్జి అని ఉంది అంటే అది వర్బ్ అని గుర్తుపట్టాలి. ఇలా గుర్తుపట్టడం ద్వారా కూడా అది ఏ వర్బు, దానికి V1, V2, V3, V4, V5 ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా V4ని గుర్తుపట్టాలి, గుర్తుపడతారు కూడా. ఎందుకంటే ఐఎన్జి ఉంటుంది. ఎస్ లేదా ఈఎస్ ఉంటే V5. V1 అనేది నార్మల్ ఉంటుంది. అది చూద్దాం. ఇక్కడ ప్రతి వర్బ్కి V1 అనేది ఈ విధంగానే ఉంటుంది. మనము ఒకవేళ ఐఎన్జి ఉంటే ఐఎన్జి తీసేస్తే V1, ఎస్ లేదా ఈఎస్ తీసేస్తే V1 ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ఈజీగా గుర్తుపట్టాలి. V2, V3 అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో కదా.
స్టుడ్ స్టుడ్. V4 కామన్గా ఉంటుంది ఎందుకంటే స్టాండ్ ప్లస్ ఐఎన్జి, స్టాండ్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్. కాబట్టి V1 V4 V5 ఈజీగా గుర్తుపడతారు. ఎక్కువ కష్టమయ్యేది V2 అండ్ V3కి. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్, నేను కిటికీల మధ్యలో నిలబడ్డాను. నేను అంటే ఐ ఆమ్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ది విండోస్. లేదా నేను కిటికీల మధ్య నిలబడ్డాను. ఐ ఆమ్ స్టాండింగ్ బిట్వీన్ ది విండోస్. ఐ స్టాండింగ్ అని రావాలి కదా, ఐ ఆమ్ ఎందుకు రాశారా అని అనుకుంటున్నారా? బీఫాము ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి. కేవలం యామ్ అనేది ఐతోనే ఉంటుందని ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. ఐ వచ్చిందంటే యామ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం స్టాండింగ్ V4 కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ముందు సెంటెన్స్లో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, నువ్వు కిటికీల మధ్యలో. నువ్వు అంటే యు ఆర్ స్టాండింగ్. యు వచ్చినప్పుడు ఆర్ వస్తుందని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. మిగతాదంతా సేమ్. ఆమె కిటికీల మధ్యలో నిలబడ్డది. ఆమె అంటే షీ ఈజ్ స్టాండింగ్. మిగతాదంతా సేమ్. షీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, ఈ వచ్చినప్పుడు కూడా వస్తుంది. మనము అంటే వి ఆర్ స్టాండింగ్. మిగతాదంతా సేమ్. వారు అంటే దే ఆర్ స్టాండింగ్. మిగతాదంతా సేమ్. ఇప్పుడు ఎదురుగా అంటే అపోజిట్. దీన్ని ఎప్పుడు వాడతాము? మనం వేరే వాళ్ళకైనా, వేరే వాళ్ళు మనకైనా కూడా అడ్రస్ చెప్పేటప్పుడు, నేను ఇక్కడ ఆటో స్టాండ్ ఎదురుగా ఉన్నాను, మెడికల్ షాప్ అపోజిట్లో ఉన్నాను అని చెప్తూ ఉంటాం కదా. ఏదైనా ఎదురుగా ఉన్న గదిలో ఒక కుర్చీ ఉంది. కుర్చీ అంటే చైర్. ఒక కుర్చీ అంటే ఏ చైర్ ఉంది అంటే ఈజ్. గది అంటే రూమ్. ఎక్కడ ఉంది? అపోజిట్ రూమ్లో ఉంది. అపోజిట్ రూమ్లో ఏముంది? ఒక కుర్చీ ఉంది. అపోజిట్ రూమ్ కదా. దేర్ అంటే అక్కడ ఎదురుగా ఉన్న గదిలో ఒక కుర్చీ ఉంది అని కూడా చెప్పొచ్చు. కానీ ఎదురుగా ఉన్న గదిలో ఒక కుర్చీ ఉంది అన్న కూడా అదే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ ఉంది. ఎన్ని చైర్లు ఉన్నాయి? ఏ చైర్, ఒక కుర్చీ. ఎక్కడ ఉంది? గదిలో. ఇన్ ది అపోజిట్ రూమ్, ఎదురుగా ఉన్న గది. అపోజిట్ రూమ్ ఏముంది? ఒక చైర్ ఉంది. దేర్ ఈజ్ ఎ చైర్. ఇక్కడ వర్బ్ ఫామ్ ఏముంది? లేదా బీ ఫామ్ ఉందా? ఈజ్ అంటే ఉండడము ఉంది. బీ ఫామ్ ఉంది. బీ అనేది ఈజ్. చుట్టూ అంటే అరౌండ్ అంటే చుట్టూ. ఇప్పుడు ఇక్కడ లోగో ఉంది, లోగో చుట్టూ, అరౌండ్. వృత్తాకార దిశలో. చుట్టూ వృత్తాకార దిశలో. నేను ఇల్లు చుట్టూ తిరిగాను. నేను అంటే ఇల్లు అంటే హౌస్. చుట్టూ అరౌండ్, తిరిగాను లేదా నడిచాను. ఈ విధంగా ఐ వాక్డ్ అరౌండ్ ది హౌస్. ఇల్లు చుట్టూ తిరిగాను. ఎవరు? ఐ వాక్డ్ అంటే నేను. ఇక్కడ గుర్తుపట్టారా? తిరిగాను లేదా నడిచాను అంటే ఆల్రెడీ జరిగింది. అంటే పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ ఏముంది? వాక్. ఇది వాక్డ్. V1 వాక్ అంటే నడవడం. V2 V3 సేమ్ ఉంటాయి, వాక్డ్. V4 వాకింగ్. V1 ప్లస్ ఐఎన్జి, V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్, వాక్స్. మీరు ఇంటి చుట్టూ నడిచారు. మీరు అంటే యూ వాక్డ్ అరౌండ్ ది హౌస్. అంటే మీరు అంటే యూ. మిగతాదంతా సేమ్. ఇలా అన్నింటికి సేమ్ ఉండకపోవచ్చు, మీరు అబ్జర్వ్ చేయాలి. ఉన్న వాటికే చెప్తున్నాను. నేను లాస్ట్లో కూడా కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను, అన్నీ కాదు కానీ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడేటి చెప్తాను. అతను అంటే హీ వాక్డ్ అరౌండ్ ది హౌస్. అతను అంటే హీ. మిగతాదంతా సేమ్. ఆమె అంటే షీ వాక్డ్ అరౌండ్ ది హౌస్. మిగతాదంతా సేమ్.
మేము మేము అంటే వి వాక్డ్, మిగతాదంతా సేమ్. వారు వారు అంటే దే వాక్డ్, మిగతాదంతా సేమ్. వెంటనే అంటే ఇమ్మీడియట్లీ వెంటనే. నువ్వు ఇక్కడికి వెంటనే రావాలి, నువ్వు ఇమ్మీడియట్లీ ఇక్కడికి రా, నువ్వు తొందరగా ఇక్కడికి రా, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని అంటూ ఉంటారు కదా. సో సూటిగా వెంటనే అంటే ఇప్పటికి ఇప్పుడే అని అర్థం. వెంటనే ఫోన్ చేయండి, వెంటనే అంటే ఇమ్మీడియట్లీ. ఫోన్ చేయండి అంటే కాల్ చేయండి, కాల్ చేయి అంటూ ఉంటాం కదా. కాల్ ఇమ్మీడియట్లీ. కాల్ అనేది వర్బే. మీరు సెంటెన్స్ చిన్నగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎలా ఉన్నా కూడా అందులో వర్బ్ ఉందా లేదని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కాల్ అనేది వర్బ్. కాల్ అంటే V1 అంటే కాల్, V2 కాల్డ్, V3 కాల్డ్. అన్నింటికి V2 V3 సేమ్ ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే ఒకసారి గో అనే వర్బ్ గురించి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. గో, వెంట్, గాన్, V2 V3 అనేది చేంజ్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాలి. V1 వచ్చిందంటే V4 ఈజీగా వచ్చేస్తుంది, V5 కూడా వస్తుంది. కాబట్టి V4 కాలింగ్, V5 కాల్స్. నెక్స్ట్ ముఖ్య అంశాలు చూద్దాము. దానికంటే ముందు ఒక రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముఖ్య అంశాలు చూద్దాము. ముఖ్యమైన అంశాలు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ, డస్, డిడ్. దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో చేశాను, అది చూడండి. దీని యొక్క లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఈ డూ దేనితో ఉపయోగిస్తాము? నువ్వు లేదా మీరు అంటే యు, మనము అంటే వి. ఇప్పటిదాకా మనం ప్రాక్టీస్ చేసాము కదా. మీరు, నువ్వు, మనము, వారు, అతను, ఆమె, అది అని. సో అండ్ డూ, డస్, డిడ్ చూడండి, అందులో పూర్తిగా ఉంది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి. వేటితో ఉపయోగించాలి? నువ్వు, మీరు, మనము, వారు, వీటితో ఉపయోగించాలి. అంటే ఇవి ఏమిటి? సబ్జెక్ట్స్. ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి? ప్రస్తుత కాలము, ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. డూ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. డూ అంటే ప్రెజెంట్ టెన్సే కదా. అంటే యు, వి, దే లాంటి సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తారు దేనిని? డూని. మరి డస్, సారీ హీ అనే దానికి ఏదైనా వస్తే షీ వస్తుంది, ఇట్కి వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చింది చూడండి, హీ, షీ, ఇట్. ఈ మూడు కలిసే ఉంటాయి దాదాపుగా. హీ, షీ, ఇట్, ఐ, యు, వి, దే వీటన్నిటికీ సేమ్ ఉంటుంది, వీటన్నిటికీ సేమ్ ఉంటుంది. కావాలంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో కూడా ఉంటాయి. పాయింట్ గుర్తుపెట్టుకుని చూడండి. దీనిని కూడా ప్రస్తుత కాలంలోనే ఉపయోగిస్తాము. వేటితో? హీ, షీ, ఇట్ లాంటి ఒక వచన సబ్జెక్ట్స్తో, సింగులర్ సబ్జెక్ట్స్తో ఉపయోగిస్తాము. మరి డిడ్ అనేది సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. డిడ్ అనేది అన్నిటితో ఉపయోగిస్తాము, కానీ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇవేమో ప్రస్తుత కాలము, ఇదేమో గత కాలము, భూతకాలము, పాస్ట్ టెన్స్. దీనికి ఉదాహరణ చూస్తే ఇంకా కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. నెక్స్ట్ ఉదాహరణ చూద్దాం. డూ అనేది చేయండి అనే అర్థం వస్తుంది. చేయండి ఎప్పుడు? ప్రస్తుత కాలంలో, ప్రశ్నలలో, నెగటివ్ స్టేట్మెంట్లో కూడా ఉపయోగిస్తాము. ఐ డూ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ చేస్తాను. ఇప్పుడు డూ యూ ప్లే క్రికెట్ మీరు క్రికెట్ ఆడతారా? ఇక్కడ డూ యూ అన్నాను. క్వశ్చన్, ప్రశ్న వచ్చినప్పుడు ఐ డూ అనేది ముందు వస్తుంది. డూ యూ, డూ వి, డూ దే, డూ ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతానా? ఇక్కడ యూ అన్నాను కాబట్టి మీరు క్రికెట్ ఆడతారా? డూ దే అంటే వారు క్రికెట్ ఆడతారా? సో ఈ విధంగా ఉంటాయి. ఎవరికైనా ఈ డూ సంబంధించి, డూ, డస్, డిడ్కి సంబంధించి ప్రశ్నలు కావాలంటే చెప్పండి, ప్రాక్టీస్ కోసము ఒక వీడియో చేస్తాను.
డస్ అనేది డూ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్. అంటే V5 V1 ప్లస్ ఈఎస్ అని చెప్పాను కదా, ఎస్ లేదా ఈఎస్ అని. కాబట్టి ఇది V5. ఇది హీ షీ ఇట్తో ఉపయోగిస్తారు, ఇది కూడా చెప్పాను. లేదా ఒక వ్యక్తి లేదా బంధువు అంటే ఎనీ పర్సన్, ఎనీ నేమ్ అన్నమాట. వ్యక్తి పేరు హీ అతను, షీ ఆమె, ఇట్ అది అని చెప్పకుండా వ్యక్తి పేరు రాము అన్నాం అనుకో, రాము డస్. ప్రియా అన్నాం అనుకో, ప్రియా డస్. నెగటివ్ సెంటెన్స్లలో కూడా ఉపయోగిస్తాము. షీ డస్ ఏం చేస్తుంది? హర్ హోంవర్క్, ఆమె తన హోంవర్క్ చేస్తుంది. డస్ హీ గో టు స్కూల్, అతను స్కూలుకు వెళ్తాడా, అతను స్కూలుకు వెళ్తాడా. డస్ షీ గో టు స్కూల్, షీ అంటే ఆమె కదా, సో ఆమె స్కూలుకు వెళ్తుందా, వెళ్తదా అని అర్థము. మరి డిడ్ అనేది డూ యొక్క పాస్ట్ టెన్స్. భవిష్యత్తులో కాదు, గతంలో జరిగింది చెప్పే విషయాల్లో. భవిష్యత్తు అంటే ఫ్యూచర్, గతం అంటే పాస్ట్, కాబట్టి పాస్ట్లో ఉపయోగిస్తాము. ఐ డిడ్ అంటే నేను చేశాను. ఏం చేశాను? మై హోంవర్క్, నా హోంవర్క్ చేశాను. ఎప్పుడు చేశాను? ఎస్టర్డే అంటే నిన్న చేశాను. ఐ డిడ్ మై హోంవర్క్. ఇంకా చూద్దాము ముఖ్యమైన అంశాలు. హెల్పింగ్ వర్బ్ డూ, డస్, డిడ్ అయిపోయిందా. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్. ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఇప్పుడు మీరు అన్ని గుర్తుపట్టాలి. ఎప్పుడు ఉపయోగించాలి? ప్రస్తుత కాలంలో ఉపయోగించాలి. మూడింటిని ప్రస్తుత కాలంలోనే ఉపయోగించాలి. వేటిని? యామ్, ఈజ్, ఆర్ని. ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకున్నారు. మరి వేటితో ఉపయోగించాలి? ఐ. యామ్ అనేది ఓన్లీ ఐతోనే ఉపయోగించాలని ఇది మూడోసారి చెప్పడము. ఈజ్ అనేది హీ షీ ఇట్, హీ షీ ఇట్. ఆర్ అనేది యు వి దే, యు వి దే. ఆల్రెడీ పాయింట్ వైజ్గా చెప్పాను, రాసుకోండి గుర్తుపెట్టుకోండి అని. అండ్ ఇప్పుడు మీకు ఈజీగా ఇంకా ఎక్కువ గుర్తుండాలని చెప్పేసి ఈ విధంగా ఇస్తున్నాను. నేను చేస్తున్న పని లేదా నా స్థితిని, నా స్థితి కావచ్చు, నేను చేస్తున్న పనిని కావచ్చు. ఇక్కడ నేను అంటే ఐ కాబట్టి యామ్ ఉపయోగించాలి. ఐ యామ్ హ్యాపీ, ఇది నా స్థితిని తెలియజేస్తుంది. ఐ యామ్ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నాను. ఈజ్ అనేది హీ షీ ఇట్ అంటే ఒక వ్యక్తి కావచ్చు, వస్తువు గురించి కావచ్చు, మాట్లాడేటప్పుడు. అంటే హీ హీస్ ఎట్ హోమ్. ఆర్ అనేది బహువచన వ్యక్తులు, బహువచన. బహు అంటే ఒకటి కంటే ఎక్కువ. ఈ విధంగా బహువచనం ఉన్నప్పుడు దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ అంటే ఫుట్బాల్ అయినా ఏదైనా గేమ్, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఒకరికంటే ఎక్కువ, వాళ్ళు అంటాం. వాళ్ళు బహువచనులు అంటే దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు, దే ఆర్ అని చెప్పాలి. సో ఇదండి ఈ వీడియో మీరు మొత్తం చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.